రాష్ట్రం గురించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి మనం చాలా దాదాపు సంవత్సరం నుంచి నిర్విరామంగా మాట్లాడుతున్నాం. సమాజం ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని మాట్లాడుతూనే ఉన్నాం. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అధికారం మార్పు కోసం రాష్ట్ర ప్రజానీకంపై బలవంతంగా రుద్దబడింది ఏంటి? అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్న పనులేంటి? ఒకరోజేమో మతాన్ని ఉద్ధరించాలి అని ఒకడు వస్తాడు, ఒకడు సినిమా ప్రమోషన్ కోసం ఏదేదో తప్పుడు మాటలు మాట్లాడతాడు. దాన్ని అల్లుకుంటూ మత విశ్వాసాలను, మత గురువులను, సినిమా యాక్టర్లు ఇన్వాల్వ్ అయిపోతారు, రకరకాల మనుషులు ఇన్వాల్వ్ అయిపోతారు. ఈజ్ ద వే ద సొసైటీ షుడ్ రన్. ఎప్పుడైతే యువతలో దేవుడు అనే మత్తును ఎక్కిస్తారో, ఎప్పుడైతే యువతలో మతం అనే ఒక ద్వేషాన్ని ఎక్కిస్తారో, ఆ రోజు యువత పనిచేయడం మానేస్తుంది. ఆ యొక్క సిస్టమ్స్ని, ఆ యొక్క సిచ్యువేషన్స్ని వాడుకొని రాజకీయం చేయడానికి యువత అలవాటు పడితే ఈ దేశంలో ఇవాళ మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు నా వీడియోలు చూస్తున్నారు. నా గత కొన్ని వీడియోల్లో ఒకడు కంటిన్యూస్గా పెట్టే వీడియో కామెంట్ ఏంటంటే, వీడు తిరుకోడు, వీడిని నమ్మకండి. ఇంకొకడు ఒక వీడియో ఒక కామెంట్ పెడతాడు, అరే నువ్వు మంచి చెప్తే ఎవడు వినడరా, నువ్వు చెప్తే ఎవడో కొంతమంది పేటీఎం వాళ్ళు వింటారు, లేదా ఇటు పక్కన టీడీపీ వాళ్ళు వింటారు అని. అరే మంచి చెప్తే వినేవాళ్ళు ఉన్నారా సొసైటీలో? కాబట్టి ఈ రోజుకు ప్రకృతి స్పందిస్తుంది, మనం మాట్లాడితే వర్షాలు పడుతున్నాయి. ఇవాళ మన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి కుమారుడు హైదరాబాద్లో ఈగిల్ టీంకి డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయాడు. టీవీల నిండా అదే న్యూస్ వస్తుంది. ఇది ఆదినారాయణ రెడ్డి ఇంట్లో సమస్య కాదు, ఇది మన ఇంట్లో సమస్య. ఇవాళ ప్రభుత్వాలు చాలా కేర్లెస్గా ప్రవర్తించడం వల్ల, యువతలో విపరీతమైన ద్వేషాన్ని నింపటం వల్ల, రాజకీయాన్ని నింపటం వల్ల ఈ పర్టికులర్ డ్రగ్స్ సమస్య మన ఇంటి దాకా వచ్చింది. నేను కడప జిల్లాకు చెందిన ఒక న్యూస్ చూస్తే షాక్ తిన్నాను. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే హస్బెండ్, ఆ జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్, అరే నేను ఊరంతా కెమెరా సెటప్ చేస్తాను, దానికి ప్రజలు ఫండ్స్ ఇవ్వాలి అని అడుగుతున్నాడు. రాష్ట్రంలో ఒక నియోజకవర్గం, ఒక సిటీలో కెమెరా ఇన్స్టాల్ చేయడానికి ప్రజల దగ్గర నుంచి డబ్బులు సేకరించాల్సిన అవసరం ఏంటి అని అడిగితే, ఆ పర్టికులర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెప్తున్న మాట, అవునాయా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, కానీ అదే ప్రభుత్వం అమరావతి అని ఒక డ్రీమ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి 500 కోట్ల రూపాయలు జస్ట్ నీళ్లు తోడటానికి, అది కూడా వర్షం పడితే, చెత్త మొలిస్తే, పిచ్చి చెట్లను మొలిచిన చెట్లను తీయటానికి, నీళ్లు తోడి వెయ్యటానికి 500 కోట్లు ఖర్చు పెడతా ఉంటే, అదే ప్రభుత్వానికి చెందిన ఒక ఎమ్మెల్యే భర్త ఊర్లో కెమెరాలు ఇన్స్టాల్ చేయడానికి చందాలు ఎత్తుతున్నాడు. ఎత్తుతూ వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తినే నువ్వు డబ్బులు ఇవ్వకపోతే దాని పర్యవసానాలు ఎదుర్కొంటావు అని చెప్పి డైరెక్ట్గా భయపెట్టే స్టేజ్కి వచ్చాడు. దీన్ని ఎలా చూడాలి? ఈజ్ ద రైట్ వే ద గవర్నమెంట్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ద సొసైటీ? మన పార్టీ కాని వాళ్లను, ఎదుటి పార్టీ కార్యకర్తల్ని, మాట్లాడుతున్న ఫ్రీలాన్సర్స్ని, జర్నలిస్టులని, అమరావతి గురించి మాట్లాడిన వాళ్లను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఒక ముద్ర వేసి అరెస్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు వేసి తిప్పుతున్నారు కదా. ఇటువంటి సమస్యల గురించి మాట్లాడే ఇండివిజువల్స్ని, ఇండిపెండెంట్ జర్నలిస్టులను, యూట్యూబర్స్ని అందరినీ అరెస్ట్ చేస్తూ పోతే మీ సమస్యను కప్పిపుచ్చుకుంటున్న వాళ్ళు అవుతారని మీరు అనుకుంటున్నారు. మీ సమస్య కనపడకుండా కప్పిపుచ్చబడుతుందని మీరు అనుకుంటున్నారు. నో 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 మీరు ఎవరైతే రాకూడదని కోరుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి, మీరు ఎవరైతే వస్తే మళ్ళీ మా పార్టీని తొక్కి నారదీస్తాడని మీరు నమ్ముతున్నారో ఆ పర్టికులర్ వ్యక్తి ఇప్పటికే 1000 చేతుల బలాన్ని సంపాదించుకున్నాడు, 1000 ఏనుగుల బలాన్ని సంపాదించుకున్నాడు. ప్రభుత్వంపై వ్యతిరేకతను తీవ్రంగా గ్రాస్ రూట్ లెవెల్లో బిల్డప్ చేసుకుంటుంది మీరే. మీరు తప్పు చేస్తున్నారు అనే విషయాన్ని వేలెత్తి చూపించిన ప్రతి ఒక్కరిని కొడుతూ పోతే దానివల్ల నష్టపోతుంది ఆ పర్టికులర్ వ్యక్తో, వ్యవస్థతో, జగన్మోహన్ రెడ్డో కాదు. దట్ ఈజ్ ఎవిడెంట్ టుడే. మీరే నష్టపోయారు, ఇంకా నష్టపోతున్నారు కూడా. ఈ దేశంలో 4వ వంతు పెట్టుబడులు వస్తుంది ఆంధ్రప్రదేశ్కే. అదే ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే కెమెరాల కోసం జనాలు అడుక్కుంటున్నాడు. అదే రాష్ట్ర ఎమ్మెల్యే డ్రగ్స్ తీసుకుంటూ పక్క రాష్ట్రంలో రీహాబ్ సెంటర్కి తరలించబడ్డాడు. ఎలా చూడాలి? నేను ముందు నుంచి చెప్తున్నాను, మన కోసం ఛానల్ పెట్టినప్పటి నుంచి చెప్తున్నా, సమాజంలో కులం, మతం అనే మత్తు చుట్టూ రాజకీయాలు ఎప్పుడైతే చేయబడతాయో, ఎప్పుడైతే యువతకు ఇటువంటి వాటిని ఎక్కిస్తారో, ఇటువంటి విషయాలు మాట్లాడితే యూట్యూబ్లో డబ్బులు వస్తాయని తెలుసుకుంటారో,
ఇటువంటి మాటలను యూట్యూబ్లో మాట్లాడి లేదా సోషల్ మీడియాలో మాట్లాడి తమ సొంత లాభం కోసం ఒక కుక్క ఇంకో కుక్క కలిసి కొట్లాడుకొని ఆ విషయాన్ని ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్గా పెడతారో రాష్ట్రం పతనమవుతుంది, సమాజం పతనమైపోతుంది. స్వేచ్ఛ ఉండాలి, ఆ స్వేచ్ఛ హెల్దీగా ఉండాలి. ఈ విషయం తెలుసుకోవటానికి కావాల్సిన విద్య ఉండాలి. గ్లోబల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, గ్లోబల్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. మనిషికి విచక్షణ, జ్ఞానం ఈ రెండు ఇంపార్టెంట్.